సరిపోయారు ఇద్దరును. ఏందేమో బాగా దీర్ఘంగా ఆలోచిస్తాను. పండగ వస్తుంది కదా, బట్టలు కొనుక్కోవాలనా, బంగారం కొనుక్కోవాలనా, ఇంకేమన్నా కొనుక్కోవాలనా అని ఆలోచిస్తాను. బంగారం అసలు నువ్వు ఉన్నాం కదా, మళ్ళీ బంగారం ఎందుకే? బట్టలు కొనుక్కో. ఈ వంక పెట్టుకొని పైసలన్నీ దాచుకొని పండుగ వెళ్ళేదాకా తాక్కుంటూ తిరుగుదాం అనుకుంటున్నావా? ఏందే నా కొడుకునేమో అంటున్నావు? అనుకుంటే ఈ పండక్కి బంగారం కొనుక్కుందామంటే బంగారం వద్దు బట్టలే కొనుక్కుందాం అంటుండు. అనుకుంటే నన్ను మెల్లగా తిడతాండు. పొలము కౌలుకి ఇచ్చినాం కదా, నా కొడుకుని గోస ఉచ్చుకోకు. 2 కోడన్లు ఉన్నారు, కొత్తగా వచ్చింది, ఆమెకు నీకు సమానంగా కొనిస్తాం. గట్లెట్లుంటది? ఇంటికి పెద్ద కోడలు నేనే కదా, నాకే ఎక్కువ కావాలి. నీ తర్వాత నేనే కదా పెద్ద దిక్కు. ఏమో దానికి నాకు సమానంగా ఇద్దా అంటున్నావు. అట్లా నడవది, నాకే ఎక్కువ కావాలి. ఏమో నిన్నగాక మొన్న వచ్చిన దానికి నాతో సమానంగా వంచిద్దా అంటున్నావు. దానికంటే నాకు ఒక పాలు ఎక్కువనే ఉండాలి. ఏందక్క అట్లా అంటున్నావు? చిన్న ఏంది పెద్ద ఏంది అందరు సమానమే కదా. ఏందన్నా ఈ పంచాయతీ? నీకెక్కువ నాకెక్కువ ఎన్నైనా ఉన్నదా మన ఇంట్లో? ఎవరో కొత్తగా మాట్లాడుతున్నావు. చిన్నప్పటికెళ్ళి మన అవ్వ అన్ని నీకే తోడి పెట్టింది కాదురా. పెద్ద పెద్ద చదువులు చదివిపించింది, మంచి మంచి బట్టలు నీకే కొనిచ్చింది. గా మటన్ కూర అంటే పూలుగు బుక్క కూడా నీకెత్తే కదరా తోడి. గా మటన్ కూర అంటే పూలుగు బుక్క కూడా నీకెత్తే కదరా తోడి. అయినా గాని దానికి దీనికి ఏం సంబంధం అన్నా? ఎందుకు లేదురా, ఇది చాలదారా మన అవ్వ నాకంటే ఎక్కువ నీకే పెట్టిందని చెప్పడానికి. ఏమైందన్న మీరు ఇద్దరు గట్ల లొల్లి పెట్టుకుంటారు? అమ్మ అందరికి సమానంగానే పెట్టింది కదా, మీకు ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్లా అన్నా? వచ్చినవాయిగా ఇక నీ గురించే చూస్తాను. నువ్వు వచ్చి పంచాయతీ చెప్తావని ఇక నీ పెళ్ళి ఎట్లా చేస్తారో ఎంత పెడతారో చూడమాయిగా. ఎట్లాగూ నేను తక్కువ కట్నం తెచ్చినా అని మీ అన్న ఏ పని చక్కగా చేయడని మమ్మల్ని తక్కువనే చూస్తారు. చిన్న కోడలు ఎక్కువ కట్నం తెచ్చిందని ఇలానే ఎక్కువనే చూస్తారు. అట్లా కాదు బిడ్డ, నాకు 2 సమానమే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. అలా అయ్యా 3 నిడిచిపెట్టిపోయిండు. నేను ఎట్లా చదివిను, నేను ఎట్లా పెంచిన్నో భగవంతునికి తెలుసు. మీరు పైసలు ఇస్తా, మీరు ఏమన్నా కొనుక్కోండి. ఈ ఇంట్లోకి వారి ఏందో బిడ్డ, నీ చిన్న కోడలు ఉంది కదా, బాగా కట్నం తెచ్చిందని ఏం పని చేయకుండా దాన్ని అట్లనే వండ పెడతావా? దానికి చెప్పు. ఏందత్తమ్మా ఊడవాలా? అబ్బా అత్తమ్మ, మొన్న నీకు ముందే చెప్పారు కదా నాకే పని శాత కదని. అసలే ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, మీరెవరైనా ఊడ్చుకోరు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అమ్మ వీళ్ళతో అమ్మ లొల్లి, నేను ఊడుస్తుంది. బిడ్డ నువ్వు ఇంటిపోయేదాన్ని తీయమ్మ, దీని నుంచి గీడు కూడడానికి వారం బతరాడాలా? 2 కోడళ్ళు ఉన్నట్టే కానీ నాకు ఎవరు పని చేయరు. ఏంది నువ్వు? మా అవ్వకు అసలే పానం మంచిలేదంటే మా అవ్వతో ఉడిపిస్తాను. వీళ్ళు నువ్వు ఉడితే నీకేమైతుందే? అన్ని నేనే వేయాలి. మీ అవ్వకి ఏమైంది? అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని నాటకాలు. చిన్నది పని చేయాలి కానీ నాకే పని చెప్పాలా? నేనే వేయాలి దాన్ని. దాన్ని వంట పెడుతుంది, నాతో పని చేపిస్తుంది మీ అవ్వ. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? ఈ నెల జీతం పైసలు, ఆ నర్సయ్యకు చిట్టి పైసలు కూడా కట్టిన, ఆ దుకాణంలో ఖాతా పైసలు కూడా అన్ని కట్టిన. కడిమ పైసలు నీ దగ్గర ఉండని, సరేనా? సరే బిడ్డ.
వచ్చిందండి జీతం పైసలు వచ్చినాయా? జీతం పైసలు మొత్తం మీ అమ్మకి అయితే ఎట్లా? మనకేం వద్దా? నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. అగో ఇంట్లో అన్ని ఉండనే ఉండే లేనిదేందో ఇంకా నీకు. నేను ఇంతింత కమ్మలు కొనుక్కోవాలి. లిప్స్టిక్లు కూడా కొనుక్కోవాలి. ఇంతింత కమ్మలు కొనుక్కోవాలి. లిప్స్టిక్లు కూడా కొనుక్కోవాలి. కొత్త డ్రెస్సులు వచ్చినాయి, లేటెస్ట్ మోడల్. నేను కొనుక్కోవద్దా? అవును నువ్వు అన్నది కూడా నిజమేనే. నువ్వు కొత్త డ్రెస్సులు వేసుకొని లిఫ్ట్కి పెట్టుకుంటే దీని తల్లి హీరోయిన్ లెక్కుంటావు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అవా ఆ పైసలి దాన్ని షాపింగ్ తీసుకోవతా. ఓకే నో యూస్. వాడు అదే. విండండి. బావా ఏందే ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఏం మాట్లాడుకుంటారు? ఎప్పుడు ఆలు మాట్లాడుకునే సాడుకుంటుండవా? గది కాదు కానీ మీ తమ్ముడు మొత్తం జీతం పైసలు మీ మరదలకే ఇచ్చిండు. ఇచ్చుకొని ఆ జీతం ఆనిష్టం. ఆ జీతం కాదు, ఇప్పటి నుంచి ఇల్లు గడవాలంటే నీ పైసలతోనే. అమ్మని మరి ఎట్లనే? నువ్వు ఇప్పటి నుంచి అలా ఏ పని చెయ్యకు. ఇక పని చేయకుంటే నా కరసులు ఎట్లనే ఇట్లనో గట్ల ఎన్నో గడ అడుకొచ్చుకుందాం కానీ నువ్వు పని చేయకు, సరేనా? మళ్ళీ ఆడిడ అప్పేసాడు అనేసి మళ్ళీ నన్నే అను. చుప్ ఫాల్తుగా. ఏంది కూర ఇట్లుంది? ఉప్పు లేదు, కారం లేదు. ఇంట్లో సామాన్ లేదు బిడ్డ. ఈ పెద్దోడు పనికోతలేడు, చిన్నోడు పనికైనా పైసలు ఇస్తలేడు. ఉన్న వాటితోనే అండింది. ఇంట్లో వాడుకొని అండిన వదిన, అయినా కూరకేమైంది? బాగానే ఉంది కదా. అగో తింటున్నావా? కిందికి మీద ఒకటే తిరగా తింటున్నావు కుంభకరణం తిన్నట్టు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మీ అమ్మని మీ చెల్లె ఏమంటారు? నువ్వు పని పోతలేవు, పందిలాగా తింటున్నావు అంటారు. అయినా ఒకటే తిరగా తినబడుతుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇగో ఇవాళ నుంచి చెప్తున్నా, ఎవ్వల కూర అలే అనుకోవాలి, ఎవరు అన్నం అలే అనుకోవాలి. ఇప్పటి నుంచి వంటలు వేరు, కోయిలు వేరు. లేపు పందిలా కట్టే తినుకుంటా కూర్చో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చిన్నోడా కోడన్లు ఇట్రా, రెండు ముచ్చట చెప్తా. అత్తమ్మ నీ లిఫ్టిక్ రుద్దులు కొడుతున్నా తొందరరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమైందవ్వా? ఇంకో పిలిచి అందరినీ. చెల్లెకు మంచి సంబంధం వచ్చింది. చిన్న మామ చూసిండు, కట్నం బాగా అడుగుతారు. వాళ్ళకి భూజాగాలు బాగున్నాయట. మరి మీరు మనిషికి ఎంత ఇస్తారో, ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో వాళ్ళు బాగా మంచిగా చేయాలంటారు. మంచిదే కదా అత్తమ్మ, కట్నమైన బంగారమైన మనకు దోచిన కాడికి ఇద్దామని అడుగుదాం. దీనికి ఎందుకు బాధపడతాను? కాదు బిడ్డ, వాళ్ళు ఒక్కటే మాట మీద ఉన్నారు. నువ్వు మీ వాళ్ళను అప్పడుగు. చిన్న ఆమె ఉన్నాయి కదా, చిన్నదాని నగలు ఇప్పటి మందం అవి వేసి మళ్ళీ ఆమెకి చేయించి ఈమెకి ఇద్దాం అనుకున్నా. ఎట్టు తిరిగి నా దగ్గరికే వస్తుందని. అయినా మా వల్ల ఏం లేకుంటున్నారు. నాకే కట్నం చక్కగా ఇయ్యలేరు. వాళ్ళు చేసిన అప్పే ఇంకా తీరలేదు. ఇంకా వాళ్ళని కొత్తగా పైసలు ఇప్పిమని అంటుర్రా? అయ్యో బిడ్డ, నీ మీద భారం వేయలే నేను. ఏదో సాయం చేయమని అడుగు అన్న. అయితే అది అశ్విని బిడ్డ, నువ్వేమంటావు? ఇగో అత్తమ్మ, నేను వాళ్ళ లెక్క కాదు. మా వాళ్ళకి తెలియకుండా నా బంగారం నీకు ఇద్దా, మరి తిరిగి నాయనకి ఇచ్చే బాధ్యత నీదే. మరి
సరే బిడ్డ నువ్వు బంగారం ఇస్తున్నావు కానీ ఇప్పుడు కట్నానికి పైసలు ఖర్చులకు ఏమన్నా చూడాలి ఇక. పెద్దోడా చిన్నోడా అప్పులు మిత్తుల మీద మిత్తులు అవుతున్నాయి. చెల్లె పెళ్ళికి అప్పు తెచ్చినాం. ఇక మీ ఫెరిన్ని కట్టుర్రి. కాదే అవ్వ సిరిని కట్టుకో అని అంటాను. నాకేమైనా పని ఉన్నదా అని? ఓ పని లేదు పాట లేదు, రోడ్ల మీద తాగుకుంటా తిరిగేటోని నేను. నాకు ఇడికిలు వస్తాయి పైసలు కట్టమంటాను. నా అత్తగారు వాళ్ళని అడుగుదామంటే కూడా నాకు పని లేదని చెప్పి ఆడ మోకం కూడా లేదు నాకు కనీసానికి. ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి? నేను నాతో కాదు, నేను కట్ట. వాడిని కట్టుమని వాడు. అగో నేనెందుకు కట్టుకుంటా? నేను చేసిన జాబ్ పైసలు నేను ఉంచుకుంటా. నేను వెనకేసుకోవద్దా? నౌకరీ చేస్తాను కాదురా, కట్టు ఏమైతుంది? నా దగ్గర ఉన్న ప్రీతి నీ పిల్లలకి అయితే లిప్స్టిక్లకు కొత్త కొత్త చీరలకు నగలకు దానికి దీనికి అత్తాయి కాదురా. కట్టు ఏమైతుంది? నా దగ్గర వెళ్ళినప్పుడు ఇత్తది. నేను ఒక్కరిని ఎందుకు కడతా? ఆపు. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు సరిసాగం కట్టుకోవాలి. నా దగ్గర వెళ్ళేరా, నేను అదే చెప్తున్నాగా నీకు. వెళ్ళినప్పుడే వెళ్ళి తిరిగి కట్టి తీయాలి. నేను ఒక్కరి ఎందుకు? ఇప్పుడు నాకు ఒక్కదానికి ఏమైనా ఎక్కువ వచ్చిందా? అట్లయితే చెప్పు, నేనే ఒక్కరిని కట్టుకుంటా. కట్టరా నువ్వు అటు నౌకరీ చేస్తానా కదా. నౌకరు ఎత్తేంది? నేను ఎందుకు కడతా? నేను కట్టా. కట్టాలి. కట్టా. నీ లెక్క నౌకరు లేదు, అర్థమైంది? నౌకరు లేకుంటే నౌకరీ మీరు ఎవ్వరు కట్టకుర్రి. భూమి అమ్ముతా కడతా. అట్లమ్మా భూమి ఎట్లా అమ్ముతావు? ఎందుకమ్మా? వీడు కట్టనంటాడు వీడు కట్టనంటాడు. నువ్వు నీ అవ్వగారిని అప్పడు అంటే నువ్వు అడగలేదు. అమ్ముతా కడతా. అట్లా అమ్మడానికి వీలేదు. అలా మాకు కూడా పాలు ఉన్నది. పాలుంటే అప్పులు కట్టుర్రి. పాలుంటే అప్పులు కట్టుర్రి చెరసగం. అరే నాకు నౌకరు లేదేం లేదు, ఎట్లా కట్టాలి నేను? నౌకరు లేకపోతే ఏదైనా చెయ్యి. సరే చేయమని అంటానా కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పాయే, మనం బయటికి వెళ్ళిపోదాం పా. మనం కూడా వెళ్ళిపోదాం. ఎట్లా అమ్ముతారో చూద్దాం. చూద్దాం. నడు, నడు. మనం కూడా వెళ్ళిపోదాం. చిన్నప్పటి సంది సాధిన కష్టపడి ఒక్క మాట అన్నందుకే అప్పులు కట్టమన్నందుకే ఎవరో పెళ్ళి వెంబడాలు వేరు. నా బతుకేం కావాలి? చిన్నప్పటి సంది నేను గట్లనే ఇడిచిపెట్టిపోతే ఎక్కడ కాకుండా ఓపోదురా. నేను కష్టపడి సాది పెద్ద ఎత్తయ్యాల నన్ను ఇడిచిపెట్టి పిల్లల కొంగులు పట్టుకొని పోయిరు. కొడుకులకు నీకింత భారం ఎందుకైనా? ఒక్క బిడ్డ పెళ్లి చేసినందుకు వాళ్ళకి గంత అదైతుంది అప్పులు కట్టడానికి. నన్ను గింత ఇట్లా ఇడిచిపెట్టిపోతున్నారు వాళ్ళు. కన్న పేగంటే గిట్లనే ఉంటుందా?